ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో నేను ముఖ్యమంత్రి అవుతానే ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం అనేది లేకుండా చేస్తున్నాం అని చెప్పడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో ఈ జాబ్ క్యాలెండర్ ఎంత మాత్రం విడుదల చేశాడని మీ అభిప్రాయం సార్? మా అభిప్రాయం ఏంది, ఎన్ని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది ప్రపంచానికి అంతా తెలుసు. ఆయన చేసిన 4 ఏళ్లలో 0, లాస్ట్ ఎలక్షన్ ఇయర్ ముందు ఇప్పుడు అని చెప్పి ఒకటి రిలీజ్ చేశాడు. దాంట్లో రిక్వైర్మెంట్ 30,000 అయితే 6,000 కని రిలీజ్ చేశాడు. ఆ డిఎస్సి క్వశ్చన్ పేపర్లో కూడా అన్నీ మీరు చూస్తే ఆయన డబ్బా గురించి మాట్లాడడం తప్ప ఇవి లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక స్కిల్ ఉంది. ఎవరినైనా నేను మాయ చేయగలను, ఎవరినైనా నేను మోసం చేయాలన్న పదం లేకుండా మాస్క్ వేసుకొని నమ్మించగలను అనే ఒక ఆర్ట్ ఇప్పుడు అంతా బయటపడింది. అది ఒక విషయం ఖచ్చితంగా యూత్లోకి జాబ్ క్యాలెండర్ విషయంలోనే కాదు, చాలా వాటిలో ఇలాగే మోసం చేశాడు. ముఖ్యంగా యువత అయితే దీనికి మాటలకి ప్రతి జనవరి 1వ తేదీ నేను రిలీజ్ చేస్తా అని క్యాలెండర్ ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే మన భవిష్యత్తుకు డోకా ఉండదు అని ఆలోచించి చాలామంది యువత పోయినసారి మోసపోవడం జరిగింది. ఇంత మోసపోతాము, మేము చదువుకున్న వాళ్ళు కూడా ఇంత మోసపోతాము అని అనుకోలేదు. మేము మోసానికి దానికి మేము రియాక్షన్ చూపించాలా, ఖచ్చితంగా ఈసారి దాన్ని మార్పు చూపించాలంటే చాలామంది యువత వాళ్ళు ఎక్కడో ఒక చోట సెటిల్ అయిన వాళ్ళు, మనకి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు, బయట స్టేట్స్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఈసారి కమింగ్ యువత ఫస్ట్ టైం ఓటర్స్ కానీ వాళ్ళే ఎడ్యుకేట్ చేస్తున్నారు. మీరు మోసపోవద్దండి, వాళ్ళు బాధ్యతగా తీసుకొని, ఎవరైతే ఇన్నేళ్ళు మోసపోయిన వాళ్ళందరూ ఒక బాధ్యతగా తీసుకొని మన రాష్ట్రాన్ని ముందుకు నడిపేయాలనే బాధ్యత వాళ్ళు కూడా భుజాల మీద వేసుకొని, చంద్రబాబు నాయుడు గారు అయితేనే మళ్ళా రాష్ట్రం బాగుపడుతుంది, భవిష్యత్తు తరాలు బాగుపడతాయి, భవిష్యత్తు యువత బాగుంటాయి అని ఉద్దేశంతో వాళ్ళందరూ సెల్ఫ్ మోటివేట్ చేస్తూ ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. పార్టీ తరఫు నుంచి అడగకపోయినా, వాళ్ళు ఎక్కడో ఉన్నారు కదా అని మనం వాళ్ళకి వెళ్ళకపోయినా వాళ్ళే వచ్చి చేసే పరిస్థితి. అంటే ఎంతగా మోసపోయినారో, ఎంతగా రియలైజ్ అయినారో తర్వాత అనేది డిసైడ్ అయ్యారు అనేది మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఒకసారి మోసపోయినారు, కాలంలో చదువుకున్నాడు ప్రతి ఒక్కడు, తెలియనోడు ఏముంటాడు. కాబట్టి ఈ మోసం మళ్ళీ జరగదు, మోసపోం మళ్ళా అనే విధంగా యూత్ అంతా ఆలోచిస్తూ ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అయితేనే దీనికి సమాధానం. పాదయాత్రలో ఈ డిఎస్సి పోస్టు 25,000 టీచర్ పోస్టు ఖాళీ ఉన్నాయి, నేను వస్తానే మొత్తం భర్తీ చేస్తానని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ టెన్స్ దగ్గర పడడంతో కేవలం 6,100 పోస్టులు వదిలినాడు. దాని మీద సరైన స్పష్టత లేదు. దీని మీద మీరేమంటారు? అంతే కదా, ఆయనకు ఎలక్షన్ మూమెంట్లో ఎట్లా మోసం చేయాల్సింది బాగా క్లియర్గా తెలుసు. ఇది అనౌన్స్ చేస్తే మళ్ళీ నన్ను నమ్ముతారులే జనాలు, నేనేం చెప్పినా నమ్ముతారన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అతనికి ఉంది. ఒకసారి నమ్మినారు కాబట్టి ఈ 6,000 పోస్టులు కూడా ఖచ్చితంగా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఇప్పుడు చేయలేను, ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత మళ్ళా చేస్తాను అని ఒక రీజన్ పెట్టడం కోసమే డిలే చేస్తూ వచ్చినాడు. ఆ 6,000 కూడా భర్తీ చేయడాయన దానికి ఎట్లో ఒకటి మా చెప్పి 2 రోజులు పని జరుపుకోవాలనే బేసిక్ రీజన్తోనే తను ఈ పన్నాగం పన్నాడు. ఆ పన్నాగంలో మోసపోయి యువత ఇప్పుడు లేదు ఖచ్చితంగా. కానీ వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాయాలి కాబట్టి అటెండ్ అవుతారు, ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మనం మాటలు చెప్పకుండా పని చేసేవాళ్ళు మా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ. అలాంటిది ఈసారి మేము ఖచ్చితంగా ప్రతిదానికి ఫుల్ఫిల్ చేస్తాము అని మన వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. కాబట్టి అది చేయగలిగిన వ్యక్తి, చెప్పినాడంటే చేయగలిగిన వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు అని తెలుసు. కాబట్టి యువత ఆ పూర్తిగా మాయమాటలు నమ్మట్లేదు. అతను ఎలాగూ చేయడు, 6,000 చేయడు, కేవలం మోసమే. ఆ మోసాన్ని ఎన్ని రోజులు నమ్ముతా పోతారనేది ఒక గట్టి నమ్మకం మాకు కూడా ఏర్పడింది. ఎందుకంటే యువత మా దగ్గరికి వచ్చి అన్న ఈడు 6,000 ఇచ్చేది లేదు, 2,000 ఇచ్చేది లేదు, 1,000 కూడా ఇయ్యడు, మేము ఎట్టి పరిస్థితిలో ఒకవేళ ఎలక్షన్ కోసం ఇచ్చినా కూడా నమ్మే పరిస్థితిలో ఎవడూ లేడు. ఈ 6,000 ఏ మూలకు సరిపో, ఇన్ని ఖాళీలు పెట్టుకొని కూడా ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి మేము నమ్మము. అతన్ని గట్టిగా చెప్తూ ఉన్నారు. వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు కాదు, తిరిగే వాళ్ళు కాదు, ఎవరు పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. వాళ్ళు మనం ఇంటి దగ్గరికి పోయినప్పుడు ఈ రియాక్షన్ వాళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉంది. కాబట్టి ఇదంతా చంద్రబాబు నాయుడు మీద నమ్మకం బాగా కుదిరింది. కాబట్టి ఇది శుభపరిణామం, రాష్ట్ర భవిష్యత్తుకు మంచి చేయాలి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా అన్నాడు, నేను పదవిలో రాకపోతే నాకు పోయేది ఏమీ లేదు, నష్టం మీకే, మీ భవిష్యత్తుకే అని చెప్తే అందరూ నవ్వుకున్నారు. అప్పుడు ఆ మాయలో, ఆ ట్రాన్స్లో ఉన్నారు. ఆయన ట్రాన్స్ చేయడం బాగా ఆయనకు తెలిసిన విద్య. ఒక ఫేక్ స్మైలు, ఒక ఫేక్ ప్రేమలు చూపించడం, బుగ్గలు ఇవన్నీ చూసి మోసపోయినారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పాడు, ఏ ఉద్దేశంతో చెప్పాడు అంటే జగన్ గురించి క్షుణ్ణంగా ఆయనకు తెలుసు, ఆయన మోసం చేస్తున్నాడని ఎడ్యుకేట్ చేద్దాం అనుకున్నారు. కానీ ఆ రోజు ఎందుకో చంద్రబాబు నాయుడు గారి మాటలు లైట్ తీసుకున్నారు జనాలు. 5 ఏళ్ళు ఇబ్బంది పడ్డారు. అయినా కూడా చంద్రబాబు నాయుడు ఏమాత్రం తగ్గకుండా ఫ్యూచర్ని బాగుపరిచే
ఫ్యూచర్ని చక్కదిద్దే భవిష్యత్తుకి భరోసా ఇచ్చే ఒక పనిలో పడ్డాడు. ఆ భవిష్యత్తు భరోసానే చంద్రబాబు నాయుడు. కాబట్టి యువతకు ఒక 2 నెలల్లో వాళ్ళ భవిష్యత్తు మళ్ళా పునాది పడుతుంది, అందరూ బాగుపడతారని తెలియజేసుకుంటాం. సార్, ఇప్పుడు ఈ 5 సంవత్సరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేశారంటారా? క్వశ్చన్ డెవలప్మెంట్కి జగన్మోహన్ రెడ్డికి రెండింటికి సంబంధం లేదు. మీరు అడిగిన క్వశ్చనే తప్పు. డెవలప్ చేశారా అనేది మాత్రం మీరు మాట్లాడకూడదు, అడగకూడదు. ఆయన డెవలప్మెంట్ మీద ఆలోచన కూడా చేయాలి. నేనేదో సంక్షేమం చేస్తున్నా, సంక్షేమం చేస్తే ఆ ఓట్లన్నీ పడతాయి నాకు, నేను 1,00,000 చిల్లర ఉద్యోగాలు ఇస్తున్నా యువతకి, వాళ్ళందరూ నా కార్యకర్తలుగా పనిచేస్తున్నారు, వాలంటీర్లు ఇచ్చాను అని ఒక ఆలోచనలో ఉన్నాడు ఆయన. సో అభివృద్ధి అవసరం లేదు అన్న మాటలు ఆయన నోట్లో నుంచి, కానీ ఆ మంత్రులు అభివృద్ధి అన్నం పెడుతుందా, సంక్షేమం అన్నం పెడుతుందని అన్నాడు. సరే, సంక్షేమం ఖచ్చితంగా చేయాల్సిందే. సంక్షేమం చేసే విధానం ఒకటి ఉంటుంది. సంక్షేమ విధానం ఏంటి? నీకున్న బరువును తగ్గించడం, వాళ్ళ మీద ఒత్తిడి తగ్గించడం కోసం సంక్షేమం. నేను సంక్షేమం చేస్తున్నాను 10 రూపాయలు చేతిలో పెట్టి, ఆ 10 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని 100 రూపాయలు దొబ్బుతుంటే అది ఎట్లాంటి సంక్షేమం? ఎందుకంటే డబ్బులు లేవన్నాడు. డబ్బులు ఎట్లా వస్తాయి? అభివృద్ధి చేస్తే డబ్బులు వస్తాయి. అభివృద్ధిని పూర్తిగా మర్చిపోయి డబ్బులు రాలేదని చెప్పి వాళ్ళ దగ్గరే డబ్బులు తీసుకొని వాళ్ళకే సంక్షేమం చేసామని చెప్పి వచ్చిన పోనీ వాళ్ళకి తీసుకొని వాళ్ళకే పెట్టిన నమ్మకం ఉందనుకుంటే వాళ్ళకు 5 రూపాయలు చేస్తున్నాడంటే 10 రూపాయలు దొబ్బుతున్నాడు. మిగిలిన 5 రూపాయలు ఏం చేస్తుంది? నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పున్నాను, కంపెనీలు తెచ్చాడు చాలా వరకు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కంపెనీలు మీరు 7 హార్సెస్ 9 హార్సెస్ ఇలాంటి చాలా లిక్కర్ కంపెనీలు తెచ్చాడు. ఆ లిక్కర్ కంపెనీలో కూడా అన్నీ వాళ్ళ ఫ్యామిలీలకు వాళ్ళకు భాగం పెట్టుకొని వాళ్ళని బాగుపరిచి చేసినవే తప్పితే ప్రజల ఆరోగ్యాన్ని చెడగొట్టే కంపెనీలు తప్పితే ఏ ఒక్కటి నలుగురికి బాగుపరిచే కంపెనీలు అయితే చేయలేదు. ఆయన ఉన్న కంపెనీలను తరిమేశాడు, ఉన్నవి స్టేట్లో లేకుండా పంపిస్తున్నాడు భయపెట్టి. ఇది దాంట్లో భాగం కావాలంటారు. మల్టీనేషనల్ కంపెనీస్ భాగం ఇచ్చో ఇంకోటి ఇచ్చో వ్యాపారం చేయరు. మిగతా స్టేట్లన్నీ మా దగ్గరకు రండ్రా మీకేమన్నా ఇస్తావు ఇంకా అని చెప్పి పిలుచుకుంటే, నా దగ్గరకు రావాలంటే నువ్వు నాకేమి ఇస్తావు అని అడిగే పొజిషన్లో ఉంటే ఏ కంపెనీలు వస్తాయి? ఉన్నాయి ఖాళీ చేసి. ఎందుకయ్యా? నీకు అద్భుతమైన లొకేషన్ కొప్పర్తి, రైల్వే యాక్సెస్ ఉంది, ఎయిర్పోర్ట్ యాక్సెస్ ఉంది, ఆ గాలేరి నగరి కెనాల్ పూర్తి చేయగలిగితే ఇక్కడ నుంచి వాటర్ యాక్సెస్ ఉంది. అది వాళ్ళ మామకే కాంట్రాక్ట్ ఇచ్చి ఆయన మట్టి పడిందంతా తవ్వి బిల్లు చేసుకున్నా కష్టంగా ఉండేది రాకున్న దగ్గర అంతా వదిలేసి నాకు ఈ కాంట్రాక్ట్ వద్దు అని చెప్పి ఎన్నికిచ్చే పొజిషన్లో ఉంది. అంటే పైన ఉన్న క్రీమ్నంతా నాకేసాడు. పని చేయాల్సిన కిందకి కష్టం ఉన్న పని చేయకుండా చేశాడు. ఏపీఐసీ తీసేసుకుంది. ల్యాండ్ చీపర్గా ఇవ్వచ్చు గవర్నమెంట్. నీకు అన్నీ ఇప్పుడు నీకు ఎటు నుంచి ఎటు పోయినా నీకు రైల్వే యాక్సెస్ ఉండే, ఎయిర్పోర్ట్ ఉండే, ఇవన్నీ కూడా ఉండి వాడుకోలేని పరిస్థితి సొంత జిల్లా హెడ్ క్వార్టర్స్ ఆనుకొని ఉన్న దాంట్లో చేయలేకపోతే మీ నాన్న కలలు కానీ కడపని ఇట్లా చేయాలని చెప్పి వాళ్ళు అలాట్ చేసిన ప్లేస్ని కూడా నువ్వు డెవలప్ చేయలేకపోతే, ఒక కంపెనీ తేలేకపోతే ఇంక నువ్వు రాష్ట్రానికి ఏం చేస్తావు? ఇప్పుడు ఈ కొప్పర్తి నియోజకవర్గంలో మీ నియోజకవర్గంలో గ్రామాల్లో అక్కడ నేను తిరిగి పబ్లిక్ వాయిస్ తీసుకున్నాను. ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాల్లో రైతుల దగ్గర 100 ఎకరాల భూములు తీసుకొని ఒకరికి కూడా డబ్బులు కానీ ఉద్యోగం కానీ ఏమి ఇవ్వలేదని ప్రజలు వాపోతున్నారు. దీని మీద ఏమంటారు మీరు? ఇది ఒక పెద్ద స్కామ్. అది ఇప్పుడు ఎట్లా స్కామ్ అని అంటే, అప్పుడు ఏవో బూతులన్నీ మేము ఇస్తాం ల్యాండ్ అక్విజిషన్ చేశారు. ఇప్పుడు కంపెనీలు వస్తాయి కదా మీకు ఉద్యోగాలు ఇచ్చేది అని ఒకటి అంటారు. వచ్చిన 2-3 కంపెనీలో చెప్పాలంటే అట్లా కంపెనీలకు మనం చెప్పలేము, మనం చెప్తే ఉద్యోగాలు ఎవరు ఇస్తారు, మీరు ప్రయత్నం చేసుకోవాలంటారు. చాలా కంపెనీల్లో బయట నుంచి వాళ్ళని తెచ్చి పెట్టుకుంటున్నారు. ఒకే కంపెనీలలో వాళ్ళకి అనుకూలంగా పెట్టు. కానీ చాలామంది యువత ఆ చుట్టుపక్కల పల్లెలు ఎవరైతే ల్యాండ్స్ ఇచ్చారో దాంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు. ఎందుకంటే అటు పక్క అంత కంపెనీ మన కడప చుట్టుపక్కల కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా చదువుకున్న వాళ్ళు కాబట్టి చదువుకునే అవకాశం ఉండింది కాబట్టి చదివించారు. వాళ్ళందరికీ కూడా నీకు ఆస్కారం ఇవ్వట్లా. వీళ్ళందరికీ ఆస్కారం ఇస్తే వాళ్ళు రేపు మళ్ళీ లోకల్ అయిపోతారు, వాళ్ళు మనల్ని డామినేట్ చేస్తారని వీళ్ళే చెప్తున్నారు. మా ఎమ్మెల్యేనే మీరు కంపెనీ లోకల్లోని తీసుకుంటే మళ్ళీ ఏదో ఒక రోజు ఇష్యూ వస్తుంది, మీరు బయట నుంచి తెచ్చుకోండి అని చెప్పే పరిస్థితి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కాకుండా అన్నిటికీ రౌండ్ ఆఫ్ చేసి సబ్ రిజిస్టర్లు చుట్టుపక్కల విలేజెస్లో ఊరికి రిజిస్టర్ చేసి దీనికి సంబంధించింది ఏ రోజైనా మేము తీసుకోగలం కాబట్టి ఇవి రిజిస్ట్రేషన్లు జరగవని వాళ్ళకి ఆపి, మళ్ళీ సెటిల్మెంట్కి పోతే మాకెంత ఇస్తావు, ఉన్న దాంట్లో సగం ఇస్తావా చెప్పు, నీది రిలీజ్ చేపిస్తాం. 4 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు మాకు ఇచ్చేయి, 2 ఎకరాలు నీకు అమ్ముకునేదానికి ఛాన్స్ ఇస్తామని ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ బతుకుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈసారి లోపలికి బ్యాలెట్ బాక్స్ దగ్గరనే వాళ్ళు మొత్తం ప్రతాపం చూపిస్తారు. అది మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తాయి. కంపేర్ టు మిగతా ఊర్ల కన్నా ఆ ఊర్లలో ఎక్కువ నష్టపోయేది వైసీపీ పార్టీ. ఇప్పుడు భూములు నష్టమైన ప్రజలకు మీరు ఎలాంటి భరోసా ఇవ్వగలరు? మనం భూములు నష్టమైన మట్టుకి ఖచ్చితంగా
అంటే మన పాదయాత్రకు వచ్చినప్పుడు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు 2-3 సార్లు మాట్లాడినప్పుడు కానీ మా ఫ్యూచర్లో సొంత జిల్లా వాళ్ళు సీఎం అయినా చేయలేకపోయినా వీళ్ళు బాగా చేస్తున్నారనే కాన్ఫిడెన్స్ మేము నిలబెట్టుకుంటామని మాట్లాడడం జరిగింది. ఎనీ సార్ట్ ఆఫ్ కంపెనీ, చిన్నది పెద్దది అనేది కాకుండా ఎక్కువ నెంబర్ ఆఫ్ కంపెనీలు, డైరెక్ట్ డిపెండెంట్ ఆన్ లోకల్ యూత్ ఉండే కంపెనీలు కూడా మేము ఇక్కడ ప్రోత్సాహం చేయడం జరుగుతుంది. మాకు కూడా మేము ఒక ప్రెస్టేజ్గా తీసుకొని దీన్ని డెవలప్ చేయాలనుకున్నాం. ఈ స్పెషల్లీ కొప్పర్తి టౌన్షిప్ కానీ ఇవన్నీ చేద్దామని మేము అనుకుంటా ఉన్నాం. సో మీరు ధైర్యంగా ఉండండి. మీకు ఇబ్బంది లేకుండా మీ యువత అందరికీ ఉపాధి కల్పించే బాధ్యత, నష్టపోయిన రైతులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి లోకేష్ గారు కూడా మాకు భరోసా ఇచ్చారు. భరోసా ఇచ్చినట్లు మనం ఊరికే చెప్పినట్లు కాదు, దానికి ఒక ఐడియాస్ కూడా వేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ దాన్ని ప్రిపేర్ చేసుకున్నారు, ఎట్లా తేవాలి, అనుకూలంగా ఉన్న వాళ్ళు కొన్ని కంపెనీలు ఎట్లయినా వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి, ఇన్ని రోజులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద వాటిలో ఏవేవి ఇక్కడికి మనం పోస్ట్ చేయగలమని చెప్పి కూడా వాళ్ళు ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నారు. దాని తగ్గట్టు ఖచ్చితంగా అంటే ఆల్రెడీ చేసి పెట్టుకున్నారు కాబట్టి మాకు కూడా కాన్ఫిడెన్స్ చేస్తారని చెప్పి, సో దానికి భరోసా ఇచ్చారు. మళ్ళీ చేస్తారు, చేయగలిగేది కూడా వీళ్ళే కాబట్టి ఖచ్చితంగా చేస్తారని మేము నమ్ముతాం.